వెల్కమ్ టు మై ఛానల్. నేను చేపల వేపుడు చేసుకుంటున్నాను. నేను ముందుగా 3 చేపలు తీసుకున్నాను. కారం, ఉప్పు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు. ముందుగా పసుపు వేసుకొని జల్లుకుంటున్నాను దీనికి సరిపడగా. ఉప్పు తగినంత వేసుకోవాలి. గరం మసాలా పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. కారం 1/2 స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి చిటికెడు, ధనియాల పొడి 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, నిమ్మరసం ఒక అరబద్దలో సగం, పావు బద్ద నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ బాగా పట్టించుకోవాలి. ఇవన్నీ బాగా పట్టించుకొని ఇది చేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ బాగా పట్టించుకోవాలి. మా ఇంట్లో ఎవరు చేప ముక్కలు ఎవరు తినరు. ఓన్లీ మా మామయ్య గారి గురించి అని చెప్పి నేను 3 ముక్కలు మట్టుకే తీసుకున్నాను. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం మ్యాగ్నేట్స్ ఒక 5 నిమిషాల వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా పట్టించుకొని ఇది చేసుకోవాలి. పొయ్యి వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. బాణీ పెట్టుకొని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ చేప ముక్కలు ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగింది. ఆయిల్ కాగాక వేసుకోవాలి చేప ముక్కలు. మీడియం సైజులో పెట్టి వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత తిప్పేసుకోవాలి. అలాగే 2 పక్కల వేపుకుంటూ తిప్పుకోవాలి. ఇలాగ వేపుకుంటే కనుక ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. గెస్ట్లు ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలాగ 2 పక్కల వేపుకుంటూ కాల్చుకోవాలి, వేపుకోవాలి. మీడియం కాకుండా హై కాకుండా మధ్యగా పెట్టుకోవాలి మంట. 3 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకోవాలి.
మొత్తం అన్నీ ఇలా 3 నిమిషాలకు ఒకసారి తిప్పుకొని వేపుకోవాలి. ఇలా వేపుకుంటే క్రిస్పీగా వస్తాయి. చేపల వేపుడు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. ప్లేట్లో తీసేసుకుంటాను స్టవ్ బంద్ చేసేసుకొని.